ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మనము దావీదు రచించినటువంటి 28వ కీర్తన ధ్యానం చేద్దాం. 28వ కీర్తన మరి దావీదు మహారాజు రచించినారు. మొదటి వచనం, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడనేది మనం గమనిస్తే, ఆయన దేవుడికి మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడు? నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఏమంటా ఉన్నాడు? మీరు దేవా, మౌనముగా ఉండకుండా నా మనవి ఆలకించు ప్రభువా అని చెప్పేసి దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. అంతకన్నా ముందు దేవుణ్ణి ఎలా అభివర్ణిస్తా ఉన్నాడు? నా ఆశ్రయ దుర్గమా అంటా ఉన్నాడు. అంటే నేను ఆశ్రయించే ఒక కొండ, నా కోట, ఒక ఆశ్రయ దుర్గానివి నీవు. నేను ఆశ్రయించేది నిన్నే. కాబట్టి నేను మొరపెట్టినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నా మనవి ఆలకించి సహాయం చేయి ప్రభువా. నువ్వు మౌనముగా ఉండొద్దు అని చెప్పేసి దేవుని వేడుకుంటా ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒక మనవి చేసేటప్పుడు గానీ, ఒక మొరపెట్టుకుంటే గానీ, వారు మౌనంగా ఉన్నారనుకోండి, మనకెంత బాధ అనిపిస్తది? మనం అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకపోతే, మనం అడిగిన విషయానికి బదులు చెప్పకపోతే చాలా బాధ అనిపిస్తది. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తూ మనం కూడా ఏం చేయాలంటే, దేవునికి ఒక మొర, ఒక విజ్ఞాపన చేయాలి. ఏంటంటే, ప్రభువా, నేను మొరపెట్టినప్పుడు నా మనవి ఆలకించి జవాబు దయచేయి, మౌనముగా ఉండొద్దు ప్రభువా అని వేడుకోవాలని దావీదు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నేను ఎలాగుంటానని కూడా దావీదు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నీవు మౌనముగా ఉండిన యెడల సమాధుల్లోకి దిగువారి వలె నేను అగుదును. అంటే ఏమంటారు? సమాధుల్లోకి ఎవరెళ్తారు? చనిపోయిన వారు వెళ్తారు. శవాలు వెళ్తాయి సమాధుల్లోకి. అంటే ఏంటన్నమాట? నువ్వు మౌనంగా ఉంటే నేను చచ్చిన వానితో సమానం ప్రభువా అని చెప్పేసి అంటా ఉన్నాడు. చూసారా, దావీదు దేవునితోటి ఎంత అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడో, ఎంత ఆప్యాయంగా ప్రేమ కలిగి ఉన్నాడంటే, నువ్వు పలక్కపోతే నేను చనిపోయినట్టే ప్రభువా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నువ్వు జవాబు ఇవ్వకపోతే, మౌనంగా ఉన్నావు అంటే నేను చనిపోయిన వానితో సమానమయ్యా అంటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా అలాగా అనగలుగుతున్నామా? మనము దేవుడు పలకక, దేవుడు మనతో మాట్లాడక ఎన్ని దినాలవుతా ఉంది కదా! ఎన్నో దినాలు దేవుడు మనతో మాట్లాడక. కానీ మనము అలాగ కాలాన్ని గడిపేస్తా ఉన్నాం. దావీదైతే ఏమంటా ఉన్నాడంటే, "నువ్వు గాని పలకకపోతే, ఆలకించకపోతే, ఉత్తరం ఇయ్యకపోతే, నేను సమాధుల్లోకి దిగిన వారి వలె అయితాను ప్రభువా" అంటా ఉన్నాడు. అంటే ఆయన క్లియర్‌గా చెప్తా ఉన్నాడు, "నువ్వు పలకకపోతే, ఆలకించకపోతే నేను చచ్చిన వానితో సమానమే ప్రభువా" అని. అంటే దావీదు దేవునితోటి ఎలా పొందు కోరుకుంటా ఉన్నాడు, ఎలా ఆ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటా ఉన్నాడనేది మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. రెండవ వచనం చూస్తే, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులనెత్తి నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. చేతులనెత్తినప్పుడు అంటే దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నా కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, దేవునికి దావీదు మొర్ర పెడతా ఉన్నాడు. దేవుని ఆలయం వైపు చేతులెత్తి మరీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన అనేక రకాలుగా ఉంటది. మనకు తెలుసు. మోకరించి ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. మరి అనేక విధాలైన ప్రార్థనలు మనం చేస్తాం. అయితే ఇక్కడ దావీదు ఎలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో, మనము కూడా మరి మనం చేసే అనేక రకాలైన ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా చేర్చుకోవాలి. చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చూడండి, ఎన్నో సార్లు బయట ఎక్కడెక్కడో లోక సంబంధమైన విషయాల్లో చేతులెత్తుతాం. నాకది కావాలి, ఇది కావాలని, ఎవరికి కావాలని చేతులెత్తమంటే టక్కుమని చెయ్యెత్తేస్తాం.
అది మనం ఎప్పుడు చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి మరి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలని దావీదు చేస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంటే ఆయన విన్నవించుకుంటా ఉన్నాడని అర్థమవుతా ఉంది. ఇది అంతా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన ధ్వని ఆలకించు ప్రభువా అంటా ఉన్నాడు. అంటే బిగ్గరగా చేస్తా ఉన్నాడు. ఇక్కడ 3 విధాలు మనకు కనిపిస్తా ఉంది. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ధ్వని అంటే వెలుగెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే ఒక్కోసారి మనము స్వరమెత్తి ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఒక్కోసారి చేతులెత్తి ప్రార్థించాల్సిన అవసరత ఉంది. అనేక విషయాల కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరత ఉంది. కాబట్టి మనము ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మరి ఈరోజు ప్రభువు కోరుతా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ భక్తిహీనుల గురించి కూడా దావీదు మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటే, భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. అంటే దేవుడేం చేస్తాడంట, భక్తిహీనుల్ని పాపం చేసేవారిని లాగివేస్తాడంట. అంటే ఆయన సన్నిధిలో నుంచి లాగి పడవేస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే ప్రియమైన వారలారా, మనము దేవుని సన్నిధిలో ఉండటానికి భక్తి కలిగి నడుచుకోవాలి. భక్తిహీనులైన పాపం చేసేవారినైనా దేవుడు ఏం చేస్తాడంటే లాగి పడవేస్తాడు. కాబట్టి మరి వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురంట. భక్తిహీనులు ఎలాగుంటారంట? హృదయంలోనేమో దుష్టాలోచన ఉంటది. కానీ పొరుగు వారితో పైకి మాటలు ఎలాగుంటాయి? తియ్యని మాటలుంటాయి. అది గమనించుకోవాలని ప్రభు ఈరోజు మనకి ఈ మాటలు నేర్పిస్తా ఉన్నాడు. అందరూ తియ్యగా మాట్లాడేవాళ్ళు, అందరూ మరి సరళంగా మాట్లాడే వాళ్ళందరూ నిన్ను ప్రేమించేవారేం కాదు. దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ జ్ఞానం ఇవ్వు ప్రభువా నాకు. ఇతరుల గురించి తెలుసుకోవడానికి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని కూడా మనం అడగాలి. ఎందుకంటే వారి ప్రేమ నిజమైనదా? కపటమైనదా? తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ యేసయ్య దగ్గర నుంచే వస్తది. నిజమైన ప్రేమ యేసయ్య దగ్గర నుంచే పొందుకోగలుగుతాం. కాబట్టి భక్తిహీనుల ప్రేమ ఎలాంటిది? నిజమైన ప్రేమ ఎలాంటిదనేది గూడా మనం తెలుసుకోవాలి. 4వ వచనం చూసినట్లయితే, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఆ దుష్ట జనాంగాన్ని గురించి, మరి భక్తిహీనుల గురించి దావీదేమంటా ఉన్నాడంటే, వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వు ప్రభువా అని దేవునికే అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దుష్టులను బట్టి, భక్తిహీనులను బట్టి మనమేం శపించకూడదు. మనమేం వారికి తీర్పు తీర్చకూడదు. దావీదు అదే చేస్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. వాళ్ళ క్రియలు బట్టి నువ్వు వారికి ప్రతిఫలం ఇవ్వు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చెయ్యి కానీ, నేనేమి దానికేమి చెప్పడం లేదన్నట్టుగా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం గూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేసినప్పుడు, ఎవరైనా మరి దుష్టత్వంలో ఉన్నప్పుడు, వారిని బట్టి ప్రభువా వారు ఇలా చేస్తున్నారు, వారిని ఇలా శిక్షించి, అలా శిక్షించని మనం చెప్పడానికి ఏమీ అవసరం లేదు. దేవునికి అప్పగించాలంతే. 5వ వచనం చూస్తే, యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. భక్తిహీనులు ఎలాంటి వారంటండి? యెహోవా కార్యాలను లక్ష్యపెట్టరు. అంటే దేవుని పనంటే వాళ్ళు లెక్క లేకుండా ఉంటారు. దేవుని పనంటే నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వారు భక్తిహీనులు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. దేవుని క్రియలు, దేవుని సృష్టించిన సృష్టిని గాని, దేవుని సృష్టించిన దేన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా నడుచుకుంటారు భక్తిహీనులని, భక్తిహీనుల గురించి దావీదు చెప్తా ఉన్నాడు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. భక్తిహీనుల్ని ఏం చేస్తాడంట దేవుడు? వృద్ధిపరచక అంటే వాళ్ళనేమి ఎదగనీయకుండా నిర్మూలన చేస్తాడు దేవుడు. మనం అనుకోవచ్చు చాలా సార్లు, ఎందుకు భక్తి లేని వాళ్ళు అనేక మంది ఎదుగుతున్నారు గదా అని. కానీ దేవుడేం చేస్తాడంటే సరైన సమయంలో వారిని నిర్మూలము చేస్తాడు. అంటే నశింపజేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దావీదుకి సహాయం ఎందుకు కలుగుతుందనేది ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ నీకు నాకు కూడా సహాయం కావాలి దేవుని యొద్ద నుంచి అంటే ఏం చేయాలో కూడా ఈ వచనం మనకు నేర్పిస్తా ఉంది. ఏం చేయాలి?
నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలుగుతుందంటా ఉన్నాడు. అంటే ఏంటి? మనకెప్పుడు సహాయం కలుగుద్ది దేవుని యొద్ద నుంచి? మన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచితే సహాయం కలుగుద్ది. మన హృదయము దేవుని మీద నిరీక్షణ ఉంచితే సహాయం కలుగుద్ది. కాబట్టి మనము నా హృదయము ఆహ్, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగింది. ఆయన మనుషుల మీద నమ్మిక ఉంచుకోలేదు. ఆయన తన సొంత శక్తి మీద నమ్మిక ఉంచలేదు గానీ, దేవుని మీద నమ్మిక ఉంచాడు గాబట్టి, తనకు సహాయం దొరుకుతా ఉంది. అది కంటిన్యూ‌గా దొరుకుతా ఉంది. దావీదు గురించి ఒక మాటుంటది. ఆహ్, దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు చూపించు అనని చెప్పేసుంటది. అంటే శాశ్వతమైన కృప దావీదుకు దొరికింది. ఎందుకని? ఆయన హృదయం ఎప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచాడు కనుక సహాయం దొరుకుతా ఉంది. మనకెందుకు సహాయం దొరకట్లేదంటే, మనం ఆయన మీద నమ్మిక ఉంచట్లేదు కనుక సహాయం దొరకడం లేదు. కాబట్టి ఈ వచనం మనం శ్రద్ధగా ఆలకించి దీన్ని మనం అనుదిన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే, మన హృదయం ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే, మనకి సహాయం తప్పకుండా దొరుకుతది. తర్వాత కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎప్పుడైతే సహాయం దొరికిందో దావీదు దేవుని విడిచిపెట్టలేదు గానీ, సహాయం కలిగిన వెంటనే ఆయన దేవుని ప్రహర్షించటం, స్తుతించడం చేస్తా ఉన్నాడు. కీర్తనలు పాడటం చేస్తా ఉన్నాడు. ఈరోజు మనకొక్క సహాయం దొరికితే మరుక్షణమే దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారమైన జీవితంలో పార్టీలని, దావతులని ఇష్టమైన మన క్రియలు చేసుకుంటాం. కానీ దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. ఫస్ట్ దేవుని స్తుతించి మనము సంతోషించాలని వాక్యం సెలవిస్తా ఉంది. చివరిగా 9వ వచనం చూస్తే, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు మనకి ఎలాగా రక్షణిస్తాడు, ఎలాగ కాపుదలిస్తాడనేది ఈ 9వ వచనంలో ఉంది. ఆయన మనల్ని రక్షించేవాడుగా కనిపిస్తా ఉన్నాడు. మన స్వాస్థ్యాన్ని ఆశీర్వదించేవాడిగా కనిపిస్తా ఉన్నాడు. మనకి కాపరిగా దేవుడు కనిపిస్తా ఉన్నాడు. నిత్యము మనల్ని ఉద్ధరించేవాడిగా అంటే పోషించేవాడిగా దేవుడు మనకి కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము దేవునికి మొర్రపెట్టాలి. మనము మౌనముగా ఉండొద్దని ముందే దేవుణ్ణి అడగాలి. ప్రభువా! నువ్వు నాతో మాట్లాడు. ఒకవేళ నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిన వాడినే అయిపోతాను ప్రభువా! అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సాన్నిహిత్యము మనము ఎంత ఇష్టంగా భావించాలంటే, అది ప్రాణంతో సమానంగా భావించాలి. అలా భావించాడు గాబట్టే దావీదుకి ఆయన కృప ఎప్పటికీ కొనసాగుతానే ఉంది. ఆయన ఆయన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచింది గాబట్టి ఆయనకి సహాయం అందుతానే ఉంది. హల్లెలూయా! కాబట్టి మనకు గూడా సహాయం కంటిన్యూగా అందాలన్నా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని చూడాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేయాలి. అలాగే మనం ఎలుగెత్తి మన ధ్వని ఆయనకి వినిపించేటట్లు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. అలాగే ఆయన సహాయం మనకెప్పుడూ అందుతానే ఉంటుంది. ఆయన సహాయం అందిన తర్వాత మనం విడిచిపెట్టకుండా ఆయనని స్తుతించి మహిమపరచడానికి పూనుకోవాలని ఈ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ వస్తున్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.